ఒక 4 రాసులు చెప్తానండి. తులారాశి వారు, వృషభ రాశి వారు, కుంభరాశి వారు, సింహరాశి వారు. ఈ 4 రాసులలో గనక మీరు జన్మిస్తే కరెక్ట్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. 2026 మార్చి 19వ తారీఖున కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఉగాది నుండి కొత్త సంవత్సరం పడుతుందండి. ఈ కొత్త సంవత్సరానికి అధిపతి దేవతల ముక్కోటి దేవతల గురువైనటువంటి బృహస్పతి అధిపతిగా ఉంటున్నాడు. నమస్తేనండి. నేను మీ రామకృష్ణిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీని. ఈరోజు ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి బిరిజాదేవి ఆలయానికి వచ్చానండి. ఇదొక అద్భుతమైనటువంటి శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాలలో నాభి అంటే అమ్మవారి యొక్క నాభి పడినటువంటి ప్రదేశమే ఈ శక్తిపీఠంగా వెలిసింది. ఇలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఉండి నేను మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి, వృషభ రాశి వారికి, కుంభరాశి వారికి, సింహరాశి వారికి తప్పకుండా అందుతాయి. 27వ తారీఖు 3వ నెల 2026 నేను కలికల్మష నాశన మహామంత్ర హోమం అనేది కూడా శ్రీరామనవమి అమ్మవారి తలంబ్రాలు, శ్రీరామచంద్రమూర్తి యొక్క తలంబ్రాలు ఆ రోజులో నేను కలికల్మష మహామంత్ర హోమం అనేది కూడా జరిపిస్తున్నాను. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఆర్థికంగా కానీ ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయండి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగడానికి ద్వారకా మహానగరంలో నుండి తీసుకొచ్చినటువంటి అతి శక్తివంతమైనటువంటి కృష్ణమణిని మీకు అందజేస్తున్నాను. ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మీరు తప్పకుండా మీ పేరు, గోత్రనామాలు మాకు పంపించండి. ఖచ్చితంగా ఈ హోమం జరిపించుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు తప్పకుండా మంచి జరుగుగాక. అదేవిధంగా 2034 లోపు సుమారుగా 100 కోట్లు సంపాదిస్తారండి. తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి. ఈ 4 రాశులలో మీ రాశి ఉండాలని కూడా ఆ భగవంతుణ్ణి, ఆ అమ్మవారిని ప్రార్థించండి. హర హర మహాదేవ శంభో శంకర.